రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 749తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు కనుక ఒక స్మార్ట్ ఫోన్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఏ ప్రాసెసర్తో వచ్చేటువంటి స్మార్ట్ ఫోన్ మీద మీ ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని మండే రోజు టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి గూగుల్ నుంచే స్టార్ట్ చేద్దాం. గూగుల్ నిన్న సాయంత్రం అఫీషియల్గా యూఎస్ఏకి సంబంధించినటువంటి వీళ్ళ మొబైల్ ప్లాట్ఫామ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ గూగుల్ పిక్సెల్ 5 కావచ్చు, అలాగే గూగుల్ పిక్సెల్ 4a 5G మొబైల్ ఫోన్ చూసారా, ఈ రెండు మొబైల్ ఫోన్స్ని కూడా అఫీషియల్గా డిస్కంటిన్యూ చేయడం అయితే జరిగింది. సో అఫ్కోర్స్ మనందరికీ తెలిసిందే, ఆల్రెడీ గూగుల్ పిక్సెల్ 5aలో 5G మొబైల్ ఫోన్ని అఫీషియల్గా మొన్న వీళ్ళు ప్రీ ఆర్డర్స్లోకి అయితే తీసుకొచ్చారు. అండ్ అతి త్వరలో వీళ్ళు ఓపెన్ సేల్లో కూడా అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది వచ్చేటప్పటికి యూఎస్, కెనడా అండ్ జపాన్లో మాత్రమే, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఎక్కడ కూడా వీటిని అయితే లాంచ్ చేయలేదు. అండ్ అతి త్వరలో వీళ్ళు పిక్సెల్ సిరీస్ 6కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. కాబట్టి ఇవి అవుట్డేటెడ్ మొబైల్ ఫోన్స్, అఫ్కోర్స్ వీటిని కంటిన్యూ చేయడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సో ఎనీవే ఫైనల్లీ వీటిని అయితే అక్కడ డిస్కంటిన్యూ చేయడం అయితే జరిగింది. సో మన ఇండియాలో అయితే రాకంటే ముందే అవి చనిపోయినాయి. ఇక 6 వస్తుందా రాదా అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే. ఇంతకీ మీలో గూగుల్ మొబైల్ ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందా? ఒకవేళ మీలో ఎవరైనా గూగుల్ పిక్సెల్ ఫోన్స్ని యూస్ చేస్తున్నారా? లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి షామీ దగ్గర నుంచి, షామీ రేపు స్మార్ట్ లివింగ్ 2022 అని చెప్పి ఒక ఈవెంట్ అయితే మన ముందు తీసుకొని రాబోతుంది కదా. దీంట్లో వీళ్ళు లాంచ్ చేయబోతున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్, అఫ్కోర్స్ బ్యాండ్స్లో దీనికి ఉన్నటువంటి క్రేజీ ఇంకోటి నెక్స్ట్ లెవెల్ అని అనుకోవచ్చు. సో ఎంఐ బ్యాండ్ 6 దీనికి సంబంధించినటువంటి NFC వేరియంట్ అతి త్వరలో వీళ్ళు యూరోప్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో మన ఇండియాకు వచ్చేటువంటి వేరియంట్కి మాత్రం వీళ్ళు ఎప్పుడూ కూడా NFC వేరియంట్ని తీసుకొని రాలేదు. కాబట్టి ఈసారి కూడా మన ఇండియాలో NFC వేరియంట్ ఉండకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్న NFC వేరియంట్ అయితే తీసుకున్నారు. కానీ బిగ్గర్ డిస్ప్లేతో రాబోతుంది. అలాగే మరికొన్ని స్పెషల్ ఫీచర్స్ మనం అందులో చూడబోతున్నాం అనేటువంటి విషయం అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఈవెన్ మోర్ అట్రాక్టివ్ కలర్స్లో కూడా. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. దీనైతే యూరోప్లో వీళ్ళు NFC వేరియంట్తో ఉన్నది లాంచ్ చేయబోతున్నారు. అంటే మీన్స్ ఇది గ్లోబల్గా కూడా లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు విండోస్ దగ్గర నుంచి, విండోస్ మొన్న రీసెంట్గా మనకు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే బీటా టెస్టర్ రోల్అవుట్ని అయితే చేయడం జరిగింది. అండ్ చాలామంది ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేస్తున్నారు కూడా. ఇకపోతే ఇన్సైడర్ ప్రోగ్రాంలో ఎవరైతే ఈ విండోస్ 11ని వాడుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబంధించినటువంటి ISO ఫైల్ని మనం డైరెక్ట్గా వాటి వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట. అంటే ఎవరైతే VMwares కోసం వెయిట్ చేస్తూ ఉంటారో, లేదన్నట్లయితే కనుక ఒక క్లీన్ ఇన్స్టాల్ కావాలనుకుంటూ ఉంటారో, సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ ISO ఫైల్ని అఫీషియల్గా వెబ్సైట్లోకి అయితే అప్లోడ్ చేయడం జరిగింది మైక్రోసాఫ్ట్ సంస్థ. ఒకవేళ మీరు కనుక ఇన్సైడర్ ప్రోగ్రామర్లో ఒక మెంబర్ అయి ఉన్నట్లయితే మీరైతే డైరెక్ట్గా ISOని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ పెన్ డ్రైవ్లో బూటబుల్ చేసుకొని డైరెక్ట్గా దాని సహాయంతో మీ ల్యాప్టాప్స్ అన్నింటిలో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. స్టిల్ మీరు ఇన్సైడర్ ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేసుకున్న మీకైతే ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి యాప్ స్టోర్, అలాగే అమెజాన్కి సంబంధించినటువంటి యాప్ స్టోర్ అయితే రాదు. ఇవి రావడానికి మరికొన్ని రోజులు అయితే మన ముందుకు వచ్చే టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఒకవేళ ISO ఫైల్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ చెప్పు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ ఐప్యాడ్స్లో మరొక ఐప్యాడ్ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. అది కూడా మినీ సిరీస్లో. ఇప్పటిదాకా మనకి యాపిల్ మినీ ఐప్యాడ్ 5 సిరీస్ అయితే మనం చూస్తున్నాం. సో 6 సిరీస్లో కూడా వీళ్ళు వచ్చేటప్పటికే రెక్టాంగులర్ మాడ్యూల్లో మినీ డిజైన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అయితే ఐప్యాడ్ దానిలో ఉండేటువంటి 8th జనరేషన్ దీనికి తేడా ఏంటంటే పైన ఉండేటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో వాటిని టోటల్ రిమూవ్ చేయడంతో పాటు ప్యూర్లీ ఫేస్ ఐడి మీదే దీన్ని డిపెండ్ అయ్యేలాగా. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇందులో 8.9 ఇంచెస్ లేదా 9 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్నే కామన్గా చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. అండ్ అట్ ద సేమ్ టైం రేర్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా మాడ్యూల్తో, రేర్ 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 12 మెగాపిక్సెల్ కెమెరా లేదా 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎవరైతే మినీ ఐప్యాడ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళందరూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఈరోజు దీనికి సంబంధించినటువంటి అవుటర్ షెల్ ఏదైతే ఉందో మనకి లీక్ అవుట్ అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి హోండా దగ్గర నుంచి, హోండా మీ అందరికీ తెలుస్తుంది కదా, మనకి ఇండియాలో బైక్స్ తయారు చేస్తుంటారు. వీళ్ళైతే అనూహ్యంగా యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి ఒక జపాన్కి సంబంధించినటువంటి కంపెనీ. చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ కన్నా కానీ మంచి కాంపిటేటివ్ ప్రైస్లో అక్కడ ఒక ఎలక్ట్రానిక్ స్కూటర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. కేవలం 3,999 వన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 42-43 రూపాయల్లోనే. సో ఇందులో వచ్చేటప్పటికే మీకు 1.2 కిలో వాట్స్కి సంబంధించినటువంటి బ్యాటరీ, 350 వాట్స్కి సంబంధించినటువంటి మోటార్. అండ్ ఒక్కసారి దీన్ని ఫుల్గా ఛార్జ్ చేశారంటే 25 km/h చప్పును చూసుకున్నా కానీ ఇది అరౌండ్ ఒక 80 కిలోమీటర్స్ దాకా మైలేజ్ రావడం జరుగుతుందంట.
అండ్ ప్రస్తుతం అక్కడ ఉండేటువంటి కాంపిటేటివ్ కంపెనీస్కి కాంపిటీషన్ కింద దీని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ అతి త్వరలో దీన్ని ఆల్రెడీ హోండా మన ఇండియాలో కూడా ఉంది కాబట్టి మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ 40-45 వేల రూపాయల్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నట్లయితే కనుక సింప్లీ ఆసమ్. సో అతి త్వరలో వీటిని మన ఇండియాలో కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి షామీ దగ్గర నుంచి షామీ ఫోన్స్ అన్నిటిలో కూడా సాధారణంగా కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే మనం చూస్తుంటాం. వెరీ కామన్గా ఒకే ప్రాబ్లమ్ చాలా ఫోన్స్లో చూస్తుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్సిమిటీ సెన్సార్. బేసికల్గా ప్రాక్సిమిటీ సెన్సార్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు మనం ఫోన్ లిఫ్ట్ చేస్తాం చూసాం, చెవి దగ్గర పెట్టుకోగానే ఆటోమేటిక్గా స్క్రీన్ అయితే ఆఫ్ అవ్వాలి. సో అలా ఆఫ్ అవ్వకుండా ఇదేం చేస్తుందంటే డైరెక్ట్గా మనకి టచ్ అవ్వటం వల్ల మనకి ఏమవుతుందంటే హోల్డ్లో పడిపోవటం, లేదన్నట్లయితే వేరే వాళ్ళకి కాల్ వెళ్ళటం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళ సప్లయర్ ఎవరైతే ఉన్నారో దాంట్లోనే ఫాల్ట్ కింద వీళ్ళు గ్రహించి సో సరికొత్త సప్లయర్ దగ్గర నుంచి అయితే ఈ ప్రాక్సిమిటీ సెన్సార్స్ని తెప్పించుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్లో కూడా కొన్ని మెరుగులు అయితే దిద్దుస్తున్నారు, లైక్ పాకెట్ మోడ్ అని ఇట్లాంటివన్నీ కూడా తీసుకొస్తున్నారు. చూద్దాం మరి ఈ సప్లయర్ని చేంజ్ చేసిన తర్వాత, ఈ సాఫ్ట్వేర్ ప్రికాషన్స్ అన్ని తీసుకున్న తర్వాత షామీ అనేది రికవర్ అవ్వగలదా, అంటే ఆ ప్రాబ్లమ్ని క్రాస్ ఓవర్ చేయగలదా చేయలేదా అనేది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఐకు దగ్గర నుంచి ఐకు 8 ఇదైతే ఆల్మోస్ట్ ఐకు దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కింద మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఈ మొబైల్ ఫోన్ అయితే చైనాలో దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెక్స్తో సహా ఆల్రెడీ దీని లీక్స్ని అయితే మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ లాంచ్ కూడా అయింది. అండ్ ఇది మన ఇండియాలో వచ్చేటప్పటికి రేపు సెప్టెంబర్ 1st వీక్లో అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో సెప్టెంబర్ 1st వీక్లో లాంచ్ చేస్తారు, బాగానే ఉంది. కానీ ప్రైజింగ్ ఎంతలో తెస్తారు, ప్రైస్ మ్యాటర్స్ ఇక్కడ. సో ప్రైజింగ్ అయితే అక్కడ ప్రైజెస్తో చూసారంటే 5,999 వాన్స్ అంటే సుమారుగా 62-63 వేల రూపాయల దాకా ఉంటుంది. సో 62-63 వేల రూపాయల్లో అని అంటే ఇండియాలో ఆ ప్రైజింగ్లో కష్టమని నా అభిప్రాయం. సో మీకేమనిపిస్తుంది, ఒకవేళ ఐకు 8 కనుక 62-63 వేల రూపాయల్లో వచ్చిందన్నట్లయితే మీరు ప్రిఫర్ చేస్తారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి మొన్న శాంసంగ్ గెలాక్సీ Z Fold 3 అలాగే శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ 3ని మన ముందు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. నిజంగా ఫోన్స్ అయితే అమేజింగ్. ఈవెన్ ఫోల్డింగ్లో ఫ్లిప్లో వీళ్ళు మనకి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని తీసుకొచ్చారంటే ఇది చిన్న విషయం అయితే కాదు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. అంటే ఒకవేళ పొరపాటున డ్యామేజ్ అయినట్లయితే వాటిని రీప్లేస్ చేసుకోవడానికి దీంట్లో ఉండేటువంటి సెకండరీ డిస్ప్లే ఏదైతే ఉందో, అంటే ఫోల్డ్ చేసినప్పుడు వచ్చే ప్రైమరీ డిస్ప్లే ఉంది చూసారా, ఫోల్డింగ్ది కాకుండా ఇది వచ్చేటప్పటికి సుమారుగా 6,700 రూపాయల దాకా, అలాగే ఫోల్డింగ్ డిస్ప్లే వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ వీళ్ళు 27,000 రూపాయల దాకా ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ మనకి దీంట్లో మనకి బ్యాక్ గ్లాస్ వచ్చేటప్పటికి 2,270 రూపాయలు. అండ్ అట్ ద సేమ్ టైం మరికొన్ని ప్రైసెస్ అయితే ఈరోజు మనకి బయటకు లీక్ అవడం అయితే జరిగింది. సో 20,000 రూపాయలు ఒక డిస్ప్లే ఖరీదు అని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి మరొక స్మార్ట్ ఫోనే రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ రేపు 25వ తారీఖు మన ముందుకు మరొక బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. ఇది రీసెంట్గా మైక్రోమాక్స్ లాంచ్ చేసినటువంటి 2B ఉంది చూసారా, 2B అనుకుంటా. సో ఈ బీకి సంబంధించినటువంటి ప్రాసెసర్ యూని SoC చిప్సెట్ ఉంది చూసారా, అదే చిప్సెట్తో ఈ ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. రేర్ వచ్చేటప్పటికి 13+2, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ 4 GB ఆఫ్ ర్యామ్, అలాగే 64 GB ఆఫ్ స్టోరేజ్ మెమరీ, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 18 watts ఫాస్ట్ ఛార్జింగ్, బ్లా ఇవన్నీ కూడా వెరీ కామన్గా మనం అయితే చూస్తుంటాం. అండ్ మోస్ట్లీ ఇది కూడా మీకు వచ్చేటప్పటికే అరౌండ్ 7-8 వేల రూపాయల బడ్జెట్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ అయితే రేపు మనకి స్మార్ట్ లివింగ్ ఇదే ఈవెంట్లో వీళ్ళు వచ్చేటప్పటికి ఒక స్మార్ట్ టీవీని కూడా లాంచ్ చేయబోతున్నారు, 5 series. సో దీంట్లో మేబీ 65 inches ఉండొచ్చు లేదా 55 inches ఉండొచ్చు. సో దీంట్లో లెస్ అండ్ థిన్ బెజల్స్తో అయితే మన ముందుకు రాబోతుంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి కూడా మనకి LED డిస్ప్లే టెక్నాలజీ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎనీవే దీంట్లో వచ్చేటప్పటికి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్తో పాటు మనకి ఇందులో 40 watts ఆఫ్ ఆడియో అవుట్పుట్ స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ఈరోజు మరొక టీజర్ ద్వారా అఫీషియల్గా షామీ అయితే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఎనీవే ప్రైస్ ఎంతలో తెస్తారనేది చూద్దాం. ఈ మధ్యకాలంలో టీవీస్ ప్రైజెస్ అయితే చాలా హైక్ అయింది ఒకప్పుడుతో పోలిస్తే. ఒకప్పుడు కేవలం 32,000-33,000 రూపీస్కి మనకి 55 inches వస్తే ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ అది 45,000 రూపాయల దాకా అయితే వెళ్ళిపోయింది. సో చూద్దాం మరి ప్రైస్ ఎంతగా తెస్తారు ఏంటి అనేది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఫ్రీ ఫైర్ దగ్గర నుంచి, గెరీనా ఫ్రీ ఫైర్ మీ అందరికీ తెలిసిందే. వీళ్ళకి సంబంధించినటువంటి 4th anniversary అనుకుంటా, 4th anniversary సందర్భంగా చాలా వరకు గివ్ అవేస్ అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో వచ్చేటప్పటికే
లోన్లీ వూల్ఫ్ అని చెప్పి టైటిల్ని కూడా వీళ్ళైతే మనకి గివ్ అవేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవే కాదు, చాలా గివ్ అవేస్ అయితే ఉన్నాయి. ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 2x2 గేమ్ని కూడా అయితే ఆడుకోవచ్చు. సో నేనైతే గేమ్స్ చాలా తక్కువగా ఆడుతుంటా, సో అందుకోసం అని చెప్పి నాకు వీటిలో అయితే ఏం ఐడియా లేదు. సో ఈ గివ్ అవేస్ ఏవైతే ఉన్నాయో రేపు 20వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకొని మీకు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 5th దాకా అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. సో సెప్టెంబర్ 5th టీచర్స్ డే. సో అప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో పార్టిసిపేట్ చేయండి, సో ప్రైజెస్ అయితే పొందండి. ఎనీవే, ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే ఇవే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.